అందరికీ హాయ్ అండి, నేను రేవతి. వెల్కమ్ టు ఎల్లా టారో ప్రేయర్స్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజులైపోయింది కదా. సో పర్సనల్గా బాగాలేదు. అంటే అందరికీ తెలిసిన ప్రాబ్లమే, అమ్మకి కొంచెం బాగాలేకపోవడం వల్ల నేను ఛానల్ పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు ఓకే, కొంచెం బయటపడుతున్నా కొంచెంగా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా కూడా మీకు అది చాలా తక్కువ. ఎందుకంటే నాకు ఈ టైంలో అంత సపోర్ట్గా ఉన్నారు. దాదాపుగా 300 పర్సన్స్ నాకు మెసేజ్ చేశారు వాట్సాప్కి. 300 నెంబర్స్ నుంచి నాకు మెసేజెస్ వచ్చాయి. 302 నెంబర్స్ నేను కౌంట్ చేశాను కూడా, ఎందుకంటే నాకు చేయాలనిపించింది. ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారా, నా కోసం ఇంతమంది అడుగుతున్నారు నా క్షేమం అంతా అని చెప్పి. ఎలా ఉన్నావు అక్క, నువ్వు బాగున్నావా అని. కొంతమంది తెలిసిన వాళ్ళైతే ఆంటీకి ఎలా ఉంది అక్క అని, పెద్దవాళ్ళు కూడా అమ్మకి ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు, ఏం కాదు ఛానల్ గురించి ఏం పట్టించుకోవద్దు, ముందు అమ్మ సంగతి చూసుకో, ఇట్లా చెప్పడం ఎమోషనల్గా అయిపోతున్నాను నేను ఇప్పుడు. అంత సపోర్ట్ చేశారండి. చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ. చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే తక్కువ రోజుల్లోనే ఇంత మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు మీరు. అండ్ నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో ఈ రోజు నుంచి మన ఛానల్ ఎప్పట్లానే స్టార్ట్ చేసేస్తున్నాను. సో మీరు కూడా, అంటే చాలామంది అక్క రీడింగ్ రావట్లేదేంటి, లైవ్ చేయట్లేదేంటి, వెయిట్ చేస్తున్నాం అంటూనే ఉన్నారు. ఐఎమ్ సో సారీ అండి. సిచ్యువేషన్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇక నుంచి డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అండి. ఇంకెంతకంటే ఏం చెప్పాలి, నేను అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్, అంతే. సో ఇంకొక విషయం ఏంటి అంటే, రీసెంట్గా లాస్ట్ 2 డేస్గా సంథింగ్ ఏదో జరుగుతుందంట. మళ్ళీ అదే వేరే టారో రీడర్స్ ఏదో ఇష్యూ జరుగుతుందంట. నాకు దానికోసం కూడా దాదాపుగా మోర్ దెన్ 300 నెంబర్స్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అక్క నేను ఇలా బ్లేమ్ చేస్తున్నారు, నేను ఇలా టార్గెట్ చేస్తున్నారు అక్క కావాలని, అందరికంటే నువ్వు కొంచెం మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి నేమ్ వస్తుంది కదా అని కావాలని నేను ఇట్లా చేస్తున్నారమ్మా అని చెప్పి అక్క అని అంటూ చేస్తున్నారు, అమ్మ అంటూ చేస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారండి చాలామంది. పట్టించుకోద్దండి. బేసిక్గా ఏంటంటే నాకు వేరే టారో రీడర్ గురించి మాట్లాడేంత టైం లేదు. నేను ఇంత బిజీ, ఇంత పర్సనల్ ప్రాబ్లంలో ఉన్నా కూడా డైలీ నేను మోర్ దెన్ 10 పర్సనల్ రీడింగ్స్ చేశాను. ఎందుకంటే నేను ఎంత ప్రాబ్లంలో ఉన్నానో వాళ్ళు కూడా అంతే పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు. అండ్ నన్ను నమ్ముకొని వచ్చారు. సో ఇంతలాగా నన్ను నమ్మినప్పుడు వేరే ఎవరు ఏదో అంటే మనం పట్టించుకోకూడదు అంతే. మనకు అంత టైం ఎక్కడుంది వేరే టారో రీడర్ గురించి మాట్లాడే అంత, లేకపోతే వేరే వాళ్ళు మనల్ని ఏదో అన్నారు కదా అని చెప్పి వాళ్ళ గురించి డిస్కషన్ పెట్టుకునేంత టైం మనకుందా? మన బిజీలో మనం ఉన్నాము. నా వర్క్స్ నాకు ఉన్నాయి, మీ వర్క్స్ మీకు ఉన్నాయి, పట్టించుకోవద్దు అంతే. ఎలా అంటారంటే ఇంకెందుకులేండి, కొన్ని మాట్లాడుకోకూడదు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పైకి వస్తారండి. నేను ఒక్కటే మాట చెప్తా, టాలెంట్ ఉన్నవాళ్ళు ఎప్పటికైనా పైకి వస్తారు. టాలెంట్ ఉన్న వాళ్ళకే, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే, ఎవరికైతే అభిమానం ఎక్కువ ఉంటుందో వాళ్ళ మీదనే ఇలాంటి అలిగేషన్స్ వస్తాయి. నేను బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అండి, ఓకేనా? బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ని నేను. సో నేను ఇలాంటివన్నీ స్కూల్ స్టేజ్ నుంచి కూడా ఫేస్ చేస్తూనే వచ్చాను. ఇప్పుడు టీచర్స్ అందరూ, లెక్చర్స్ అందరూ నన్ను సపోర్ట్ చేస్తుంటే పక్క వాళ్ళకి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా, ఎందుకు రేవతిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని. సో ఇదంతా కామన్ అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది అన్నమాట. నేను ఇలాంటివన్నీ పట్టించుకోను. నేను ఒక్కటే చెప్తానండి, నాకు పక్క వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడేంత కుసంస్కారం లేదు. అమ్మ డాడీ కూడా నాకు ఇది నేర్పించలేదు, మమ్మీ డాడీ కూడా. సో వేరే వాళ్ళు మాట్లాడితే నేను పట్టించుకోను. ఎందుకంటే నా టాలెంట్ ఏంటో, నా నాలెడ్జ్ ఏంటో నాకు తెలుసు. మన ఛానల్ని ఫాలో అవుతున్న మన ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ తెలుసు. సో వేరే వాళ్ళ మాటల గురించి పట్టించుకోవద్దు అంతే.
చెప్పాను కదా, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే, పేరున్న వాళ్ళకే ఇలాంటి అలిగేషన్స్ అన్నీ వస్తాయి. సో లైట్ అన్నమాట. సో ఈ రోజు నుంచి మన ఛానల్ని ఎప్పట్లానే రన్ చేద్దాము. అండ్ నిన్న ఒక పోస్ట్ పెట్టానండి, రూన్ సింబల్స్ గురించి, జీబు సింబల్స్ గురించి, రూన్స్ సింబల్స్ గురించి. అవి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరికి ఏ సింబల్ యూజ్ అవుతుంది అనేది ఒకటి పెట్టాను. అది ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ చేయండి. అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను ఫ్రీగానే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే అది అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే అది పర్సనల్ ప్రాబ్లమ్కి, ఫినాన్షియల్గా, కెరీర్, లవ్ అన్నీ స్టడీస్లో అంతా కూడా ఆ సింబల్ని ఇక్కడ యూజ్ చేయడం వల్ల, ఇక్కడ గ్రీన్ కానీ రెడ్ కానీ పెన్తో యూజ్ చేయడం వల్ల చాలా బాగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మన నక్షత్రం ప్రకారం ఈ స్టోన్ పెట్టుకోవాలని చాలామంది చెప్తారు కదా, అలానే మన నక్షత్రం ఆర్ మన డేట్ ఆఫ్ బర్త్ డేట్ ప్రకారం ఒక రూన్ సింబల్ ఉంటుంది అన్నమాట, జీబు సింబల్. సో అది నేను తీసుకొచ్చాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మాకు కావాలి అనుకుంటే వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ మెసేజ్ చేయండి. చాలామంది చేస్తూ ఉంటారు కదా, వెంటనే రెస్పాండ్ అవ్వకపోయినా కూడా ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను కొంచెం అప్డేట్ చేస్తూ ఉంటా, ఓకేనా. సో అంటే ఇప్పుడిప్పుడే కొంచెం నేను బయట పడుతున్నా ఆ సిచ్యువేషన్ నుంచే. సో అన్నీ ఒక్కొక్కటికి చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఐఎమ్ వెరీ సారీ అండి, పర్సనల్ రీడింగ్స్ చాలా లేట్ చేసేసాను. అంటే నా పర్సనల్ ప్రాబ్లం వల్ల మీ పర్సనల్ రీడింగ్స్ని లేట్ చేసేసాను. కానీ చాలా వెయిట్ చేశారు. పర్లేదక్క, మీరు ఎప్పుడుంటే అప్పుడే చెప్పండి అని. ఏం లేదమ్మా రేవతి, నేను వెయిట్ చేస్తాను, మీకు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే చెప్పండి అని సపోర్ట్ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. అంతే. సో మనం మళ్ళీ బౌల్ యూస్ చేద్దాము, మెడిటేషన్ బౌల్. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. తెలుసు కదా మెడిటేషన్ బౌల్ యూస్ చేసినప్పుడు ఎలా కూర్చోవాలో. ప్రశాంతంగా కూర్చోండి, పాజిటివ్గా థింక్ చేయొద్దు, నెగిటివ్గా కూడా థింక్ చేయొద్దు. కళ్ళు మూసుకోండి, బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ కూర్చోండి, ఓకేనా. యా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓకే, అంతా అయిన తర్వాత మీకు ఇష్టమైన దేవుణ్ణి మీరు తలుచుకోండి, ఓకేనా. ఓకే, ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దామండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ తీసుకురాబోతున్నారు, ఈ టాపిక్ మీద రీడింగ్ చేద్దాము, ఓకేనా. ఈరోజు అనుకున్న మెడిటేషన్లో ఈరోజు ఏం టాపిక్ చేద్దామో, చాలా డేస్ అయింది కదా, ఏ టాపిక్ చేస్తే యూజ్ అవుతుంది అందరికీ అని చెప్పనుకున్నాను. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది, మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఏదైనా థర్డ్ పార్టీ ఉన్నా కూడా ఇది అందరికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో, వచ్చే రోజుల్లో ఈ పర్సన్ మీతో ఎలా ఉంటారు, ఎలాంటి సిచ్యువేషన్స్ మీకు తీసుకొస్తారు అనేది చూద్దాము, ఓకేనా. సో యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఓకే,
ఇది మీకి మీ పర్సన్ ఇద్దరిది ఎనర్జీస్ మిక్స్ అయి ఉంటుంది. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. అండ్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. చాలా డిఫికల్ట్గా ఉంది కదా సిచ్యువేషన్ అంతా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి పర్సన్ స్పై చేస్తున్నారండి. కేర్ఫుల్గా ఉండండి. ఓకే, చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు పర్సన్ చాలా స్పై చేస్తున్నారంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ గురించి ఏం చేయాలి ఏంటి అనేది. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు మీ లైఫ్లో ఒక మంచి పర్సన్ రావడం కోసం చాలా మేనిఫెస్ట్ చేశారండి. అంటే ప్రే చేయడం కానీ, ఈ టారోలో ఉన్న మేనిఫెస్టేషన్స్ కానీ, ఏదైనా కానీ నా లైఫ్లోకి ఒక మంచి పర్సన్ రావాలి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చూస్తున్న వాళ్ళు. ఓకేనా, ఇక్కడ జనరల్ ప్రయారిటీ ఏమీ లేదు. ఇక్కడ క్లియర్గా ఉంది, అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా ఉన్నారు. సో ఇక్కడ ఎట్లా ఉంది అంటే మీరు నా లైఫ్లోకి నాకు సెటిల్ అయ్యే టైం వచ్చింది, సో నాకు ఒక మంచి పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని చెప్పి చాలా ప్రే చేసుకున్నారు. చాలా ప్రే చేసుకున్నారు. సో మీరు ఎలా అయితే ప్రే చేసుకున్నారో దానికి తగ్గట్టుగానే మీ లైఫ్లోకి ఈ పర్సన్ ఎంటర్ అయ్యారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ పర్సన్ రావడం కూడా మీ లైఫ్లోకి జెన్యూన్గానే వచ్చారు. వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గానే జరిగాయి. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎలా అయితే మేనిఫెస్ట్ చేశారో అలానే ఈ పర్సన్ రావడం కూడా ఒకలాంటి పాజిటివ్ వైబ్ రావడం, ఇది కదా నేను కోరుకునే లైఫ్ అని చెప్పి మీరు ఫీల్ అయ్యారు. ఈ పర్సన్ విషయంలో ఎంతగా అంటే చాలా ఎగ్జైట్ అయ్యారన్నమాట. నిజంగా ఇది నా లైఫ్లో జరుగుతుందా అని మీకు మీరే ఆశ్చర్యపోయేంత షాక్ అయ్యారన్నమాట. అంటే ఈ పర్సన్ మీకు అంత పాజిటివ్ వైబ్ ఇచ్చారు. బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఈ సిచ్యువేషన్స్ అనేవి సెపరేషన్ సిచ్యువేషన్స్ అనేవి వచ్చేసాయి. ఎందుకు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా అండి. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కర్మ రిలేటెడ్ అండి. ఇది మీ ఒక్కరిది కాదు, ఇద్దరిది, మీ పర్సన్ది మీది కూడా ఈ కర్మ రిలేటెడ్గా ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరగడం వల్లనే, అంటే పాస్ట్లో మీ పర్సన్ పాస్ట్లో ఉన్న కర్మ, మీ లైఫ్లో ఉన్న మీ పాస్ట్లో ఉన్న కర్మ, ఈ రెండు కలిపి మీ ఇద్దరు మీ ఇద్దరు కలిసిన తర్వాత ఈ సెపరేషన్ అనేది రావడం జరిగిందన్నమాట. ఇది ఇద్దరు అన్ఎక్స్పెక్టెడ్గానే ఫీల్ అయ్యారు. ఏంటి ఎందుకు ఇంత పాజిటివ్గా ఉన్నాం కదా, ఎందుకు ఈ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ మీరు కొంచెం అగ్రెసివ్గా అయ్యారు. ఎందుకు అంటే ఈ పర్సన్ లైఫ్లో కర్మ రిలేటెడ్తో థర్డ్ పార్టీని తెచ్చేసుకున్నారు. సో ఇది మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీరు ఒక అందమైన లైఫ్ని చూసారు, ఒక అందమైన ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ ఏదైతే నా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారో అలాంటి లైఫ్ని ఒక 10% వరకు మీరు ఫీల్ అయ్యారు. అంటే కంప్లీట్గా అయిపోలేదు, బట్ ఒక 10% వరకు మీరు ఫీల్ అయ్యారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ డెవిల్ అనేది కనిపించిందో, యాక్చువల్లీ మీకు తెలిసింది, అంటే మీకు తెలియకుండా మేనేజ్ చేశారు చాలా వరకు మీ పర్సన్. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు తెలిసిపోయిన తర్వాత ఏంటి అంటే మీరు కొంచెం డల్ అయిపోయారు. లిటరలీ నేను మోసపోయాను, ఈ పర్సన్ చేతిలో పిచ్చిగా నమ్మేశాను అన్నట్టుగానే మీరు ఫీల్ అయ్యారన్నమాట. ఎలా అంటే ఇంకా ఈ పర్సన్ అసలు నిజంగా ఈ పర్సనేనా, మన లైఫ్లో ఉన్న ఈ పర్సనేనా, నేను ఇంతకాలం కూడా ఇంత పాజిటివ్గా చూసిన ఈ పర్సనేనా ఇలా బిహేవ్ చేశారని మీకు అనిపించింది అన్నమాట. అంత షాక్ అయిపోయారు మీరు. బట్ ఏంటంటే ఈ పర్సన్ అయితే ఫాల్స్ ఏమీ కాదండి, ఫ్రాడ్ ఏమీ కాదు. బేసిక్గా చెప్పాలంటే జెన్యూన్గా మీ లైఫ్లోకి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అనేది కమింగ్ రీడింగ్లో చూద్దాము. మీ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఈ పర్సన్ రావడం జెన్యూన్గానే వచ్చారు. ఓకే, జెన్యూన్గా వచ్చిన తర్వాత చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ కర్మ రిలేటెడ్ సిచ్యువేషన్ వల్ల తప్పలేదు ఈ థర్డ్ పార్టీని ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట.
బట్ ఏం చేసినా కూడా ఈ పర్సన్ ఏమీ కావాలని అయితే చేయలేదండి. అంటే ఈ పర్సన్కి నేను సపోర్ట్ చేస్తున్నా అనుకోవద్దు. ఇక్కడ ఉన్న రీడింగ్ని బట్టి నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అలానే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు, అది జరిగింది. బట్ ఎందుకు మారిపోయారు మరి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సరే నేను మేనిఫెస్ట్ చేశాను, మరి భగవంతుడైనా ఎందుకు ఇలా చేశాడు, యూనివర్స్ ఎందుకు ఇలా చేశారు, నా మేనిఫెస్టేషన్ని సక్సెస్ చేసినట్టే చేసి ఎందుకు తర్వాత ఫెయిల్యూర్ చూపించారు నా లైఫ్లోకి అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే మనకి ఒక గుణపాఠం అండి, యూనివర్స్ చెప్పేది ఒక గుణపాఠం అంతే. అంటే మనం అనుకోవచ్చు నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు నాకు ఈ బాధలు అనుకుంటారు కదా చాలామంది. మనము తెలిసి తప్పులేమి చెయ్యము, కానీ తెలియకుండా కొన్ని తప్పులు చేస్తామండి. ఎవరైనా సరే అది మనిషి లక్షణమే అంత. తెలిసి ఎవరు చెయ్యరు, తెలిసి చేసే వాళ్ళ సంగతి అది వేరే విషయం. ఇప్పుడు ఈ పర్సన్కి తెలిసి చేశారు కదా, కానీ తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం మనలాంటి వాళ్ళం. అది కూడా కర్మ రిలేటెడే. అలాగే మన పాస్ట్లో అంటే గత జన్మలో పాస్ట్ లైఫ్లో కొన్ని తప్పులు చేసుంటాము, అవి ఈ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతాయి, అవి ఇప్పుడు అనుభవించుకోవాలన్నమాట. మనం చాలామంది ఎంత జెన్యూన్గా ఉంటామో, ఎంత మంచిగా ఉంటామో, ఎంత పాజిటివ్గా ఉంటామో, అయినా సరే ఎందుకు నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అని మీరు అనుకుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ కర్మ అనేది రన్ అవుతుందన్నమాట. అందుకే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి అన్నమాట. సో యాక్చువల్లీ మీ మేనిఫెస్టేషన్ అనేది సక్సెస్ అయ్యిందండి. దాని గురించి మీరేం భయపడాల్సిన లేదు. అంటే భగవంతుడు కూడా నన్ను ఏమీ పట్టించుకోవడం లేదు, భగవంతుడు కూడా చిన్న చూపే చూస్తున్నారు, యూనివర్స్ కూడా నన్ను పట్టించుకోవడం లేదు, ఇలా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఏంటి అంటే మనం చేసిన తప్పులకి మనకి ఎలా ఉండకూడదు అని నేర్పించడం కోసమే భగవంతుడైనా యూనివర్స్ అయినా మనం ఏ రూపంలో పిలుచుకుంటామో అలాగా మనకి ఇదంతా తెలియజేయడం కోసం చేస్తున్నారండి. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ బాధపడుతున్నాం అంతే. బట్ ఏంటంటే ఈ పర్సన్ ఒకప్పుడు రావడం మాత్రం చాలా జెన్యూన్గా వచ్చారండి. అది తర్వాత థర్డ్ పార్టీని ఎంచుకోవడం అనేది ఆ పర్సన్ చేతిలో కూడా లేదు, కర్మ అంతే, అలా జరిగిపోవాలంతే. ఎందుకంటే ఎవరైనా సరే కర్మని హోల్డ్ చేసి పట్టుకోకూడదు, దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేయకూడదు. కర్మని వదిలించేసుకోవాలి, అనుభవించేయాలి, వదిలించేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. చాలామంది అనుకుంటారు నువ్వు కూడా టారో రీడర్వే కదా, నీకు తెలియదని ఇంట్లో నీ లైఫ్లో ఏం జరుగుతాయో సిచ్యువేషన్స్ అంటే తెలిసినా కూడా మనం ఆపలేము. ఇప్పుడు నేనే ఉన్నానండి, మా మమ్మీకి చెప్తానే ఉన్నా, అమ్మ మే వరకు బాలే, అట్లీస్ట్ జూన్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూనే ఉన్నాను. బట్ అమ్మ కూడా నా సంగతి బాగా తెలుసు, ఎందుకంటే నేను ఏదైనా నాకు ఒకటి తెలిసింది అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. అది చిన్నప్పటి నుంచి ఉన్నదే కదా. సో మమ్మీ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. బట్ కర్మ అండి, అది ఆపలేము. అది నా కర్మ అయి ఉండొచ్చు, అమ్మ కర్మ అయి ఉండొచ్చు, ఆపలేము అంతే అది. బట్ దానిని ఇంకొంచెం సీరియస్ అవ్వకుండా కాపాడుకోగలగాలన్నమాట మనము. అది మాత్రమే మన చేతిలో ఉంది. సో అది అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఒక్కొక్కసారి మన చేతిలో నుంచి చేయి జారిపోతాయి. అది భగవంతుడిచ్చే ఒక ఆర్డర్లానే మనం తీసుకోవాలన్నమాట. సో ఏంటి అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి, కర్మని ఎవరు ఆపుకోకూడదు, ఆపడానికి ట్రై చేయకూడదు, కర్మని అనుభవించేయాలి. అది బాధ అయినా ఏదైనా సరే. ఆ తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయనంటే ఒక అద్భుతమైన లైఫ్ని అయితే మీరు చూస్తారండి ఖచ్చితంగా. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని వల్ల మాత్రం ఇలాంటివన్నీ జరిగాయి. బట్ ఏంటంటే ఈ పర్సన్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారండి. ఎందుకంటే ఇక్కడ 8 of Wands వచ్చింది, 9 of Cups వచ్చింది, 3 of Cups వచ్చింది, లవర్స్ వచ్చింది, 4 of Wands వచ్చింది. ఇంత పాజిటివ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా రీయూనియన్ జరగకుండా ఉంటుందా? యూనివర్స్ అదే చెప్తున్నారు. సరే మీ కర్మ అయిపోవచ్చింది, సో నీకు రీయూనియన్ జరుగుతుంది అని చెప్పి మీకు చెప్తున్నారన్నమాట. రీయూనియన్ జరుగుతుంది, బట్ ఏంటంటే కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో మీరు ఇప్పటి వరకు ఎంత సహనంగా ఉన్నారో అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. చాలామంది మనకి అంతకుముందు చెప్పారు కదా, ఆల్మోస్ట్ 12 to 15 మెంబర్స్ వరకు మనకి చెప్పారండి, నా పర్సన్ నుంచి కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది అని చెప్పి. అసలు నిజంగా ఎంత అద్భుతం అంటే మన ఛానల్లో అది రావడం, వేరే ఎక్కడ నేను చూడలే, వేరే ఏ ఛానల్లో కూడా నాకు తెలియలేదు అసలు ఇంత అలా జరిగిందని చెప్పి. నిజంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే మన ఛానల్లో 10 to 15 మెంబర్స్ వరకు కాల్ మెసేజెస్ వచ్చినాయి. అంటే చాలామంది కమెంట్స్ కూడా చేశారు, అక్క నాకు కూడా వస్తే బాగుండు, అట్లీస్ట్ ఒక మెసేజ్ అయినా వస్తే బాగుండు. అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు,
అందుకే వాళ్ళ పాజిటివ్ వచ్చింది. మీరు కూడా స్ట్రాంగ్గా ఉండండి. నేను ఇదే కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉండేదాన్ని, స్ట్రాంగ్గా ఉండండి, ఖచ్చితంగా మీకు వస్తుంది, స్ట్రాంగ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తూనే ఉన్నాను అన్నమాట. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి, స్ట్రాంగ్గా ఉండండి, ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, వచ్చి తీరుతారు. ఇక్కడ యూనివర్సే చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే అన్నీ ఇక్కడ చాలా 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 పాజిటివ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఏంటంటే ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు, బట్ ఏంటంటే రావడానికి ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఈ పర్సన్తో మీకు ఒక సెపరేషన్ అనేది జరిగిన తర్వాత, అంటే మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా పెళ్ళైనా కాకపోయినా కూడా ఈ పర్సన్తో మీకంటూ ఒక సెపరేషన్ అనేది జరిగిన తర్వాత చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఒక మాట అనుకున్నారు, 10 మాటలు, ఒక మాటకి 10 మాటలు అనుకోవడం, ఇదంతా జరిగిందన్నమాట. సో ఏంటి అంటే ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్స్ అన్ని ఏదైతే ఒక అబ్స్టికల్స్ అనేవి జరిగాయో ఇద్దరి మధ్య, దానిని ఎలా పోగొట్టాలి, ఎలా చేంజ్ చేయాలి నేను అని చెప్పి ఈ పర్సన్ ఇప్పుడు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే తప్పు జరిగింది ఈ పర్సన్తో కదా, మీతో కాదు. తప్పు జరిగింది ఈ పర్సన్తో. ఈ పర్సన్కి చాలా క్లియర్గా తెలుసు, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్పి అబ్బాయి గురించి అని కాదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఓకే, ఈక్వల్ ఇక్కడ. సో ఈ పర్సన్ ఏంటి అంటే పాతవి ఏమైతే జరిగాయో దాన్ని ఎలా చేంజ్ చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డారన్నమాట. సో ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారండి, వచ్చి తీరుతారు. సో ఇప్పుడు మీకు మ్యాక్సిమం 99% ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో 99% మెంబర్స్కి కాల్ కానీ మెసేజ్ కానీ, డైరెక్ట్ మీటింగ్ జరగకపోయినా కూడా కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా జరుగుతుందండి. అంటే మ్యాక్సిమం ఏంటి అంటే కాల్ మెసేజ్ రాకపోయినా కూడా ఈ పర్సన్ నుండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది. అంటే ఎవరినైనా ఈ పర్సన్కి కాల్ మెసేజ్ చేసేంత ధైర్యం లేకపోయినా కూడా డైరెక్ట్గా ఎవరినైనా పంపించి మీతో మాట్లాడించే ఛాన్సెస్ కూడా ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కూడా ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మాట్లాడుతున్నారు కూడా కొంతమంది. అంటే నా పర్సన్ ఇలా నేను చీట్ చేశాను, మళ్ళీ నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, నేను ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడితే నాకు మళ్ళీ ఫ్యామిలీ అనేది వస్తుంది నా పర్సన్తో అని చెప్పి పర్సన్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు, వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు. సో మీకు ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది అయితే వస్తుందండి. బట్ నేను ఒకటేంటి చెప్తాను అంటే ఈ పర్సన్ వచ్చినప్పుడు గొడవ పడద్దు, అలాని వెంటనే యాక్సెప్ట్ చేసేసి తన తప్పులు అడగద్దు అని చెప్పి నేను అన్నాను. బట్ ఏంటంటే తప్పులు అడగండి, బట్ ఆ తప్పు తనకి తెలిసేలాగా మీరు క్వశ్చన్ చెయ్యండి, అంతే. గొడవ పడినట్టు కాదు. ఓకే, నువ్వు ఇలా చేసావు, ఇలా చేయడం వల్ల నేను హర్ట్ అయ్యాను, మనిద్దరం హర్ట్ అయ్యాము, మనిద్దరం అయితే సెపరేషన్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అంటే వాళ్ళకి తెలీదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా అనుకుంటారు, బట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందన్నమాట. మీ నోటితో నుంచి ఈ సిచ్యువేషన్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే నేను ఇంత పెద్ద తప్పు చేశానా అని చెప్పి వాళ్ళకి ఇంకా అర్థం కావాలి. సో మీరు గొడవ పడకుండా కూర్చొని దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ ఏంటంటే ఈ పర్సన్తో కమ్యూనికేషన్ రాబోతుంది కదా, అదేదో నేనే చేస్తే బెటర్ కదా అని అనుకోవద్దు. మీరు కాల్ కానీ మెసేజ్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏది చేయొద్దు. నేనైతే ఇది స్పెషల్గా సజెషన్ చేస్తున్నాను మీకు. ఓకే, కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ చేయొద్దండి. మీరు మీ పర్సన్ తనకి తానే కాల్ చేస్తారు, లేదా మెసేజ్ చేస్తారు, లేదా వేరే ఎవరితోనైనా కమ్యూనికేషన్ ఖచ్చితంగా మీకు పంపిస్తారు. ఓకే, సో రీయూనియన్ జరుగుతుంది కాబట్టి ఈరోజు అంటే నేను నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తారు అని టాపిక్ చేశాను, బట్ ఇది రీయూనియన్ వరకు వచ్చింది. సో టైమర్ డెక్లో ఒకసారి చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్లో చూద్దాం టైమర్ డెక్. బట్ ఇప్పుడు మీ యాన్సిస్టర్స్ మీకు ఏం చెప్తున్నారు అనేది ఒక 3 కార్డ్స్ తీసి చెప్పేసి రీడింగ్ ఎండ్ చేసేద్దాము. లాస్ట్లో జోడియాక్ సైన్స్ కూడా చెప్తాను, ఏమేమి జోడియాక్ సైన్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా. యూనివర్స్ కూడా మీ యాన్సిస్టర్స్ కూడా ఇదే చెప్తున్నారు.
ఓకే, కమ్యూనికేషన్ వస్తుంది. ఎట్లా వస్తుంది? ఒక గిఫ్ట్ రూపంలో వస్తుంది. బట్ ఏంటంటే ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, రావడానికి చాలా టైం పడుతుంది. చాలా బాధపడుతున్నాడండి. ఎందుకంటే సారీ చాలా బాధపడుతున్నారు. జెండర్ ఏమీ కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది. సో ఈ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అన్నమాట, రాలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు. సో అందుకే నేను ఇందాక యూనివర్స్ గైడెన్స్లో ఏం చెప్పాను, మీకు మీరుగా కాంటాక్ట్ చేయొద్దు చెప్పాను కదా. ఎందుకంటే ఈ పర్సన్ రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్లో లేరు. మీకు మీరుగా మెసేజ్ చేయడం వల్ల మీ పర్సన్ రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి మీరు బాధపడతారే తప్ప దానికి సొల్యూషన్ అనేది దొరకదు. సో అందుకే నేను చెప్పాను, మీరైతే డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయొద్దు. మీ యాన్సెస్టర్స్ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పొజిషన్లో ప్రెజెంట్ లేరు. బట్ ఫ్యూచర్లో, రాబోయే రోజుల్లో, కమింగ్ డేస్లో మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ వస్తుంది. వాయిస్ మెయిల్ కానీ వస్తుందంట, కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, లేదా ఎవరినైనా పంపించడం కానీ జరుగుతుంది. ఎంత రిలేటెడ్గా మనకి యూనివర్స్ అండ్ యాన్సెస్టర్స్ మనకి గైడెన్స్ ఇస్తున్నారు. రీడింగ్ అంటే ఇలా ఉండాలి, జనరల్ రీడింగ్ కూడా ఇట్లా ఉండాలి. ఎట్లా అంటే జనరల్ రీడింగ్ కూడా పర్సనల్ రీడింగ్ లాగా రెజనేట్ అవ్వాలండి. మనము యూనివర్స్ డెక్ నుంచి చేస్తున్నాము అండ్ టారో డెక్ నుంచి చూస్తున్నాము. ఇది విచ్ డెక్ అంటారు, విచ్ డెక్ నుంచి చూస్తున్నాము, యాన్సెస్టర్ డెక్ నుంచి చూస్తున్నాము. ఎంత రిలేటెడ్గా మెసేజెస్ వచ్చాయి. రీడింగ్ అంటే ఇట్లా ఉండాలి. ఓకే, అలా ఉంటుంది రేవతి రీడింగ్ అంటే, లక్ష్మీ రేవతి టారో రీడింగ్ అంటే ఇట్లుంటుంది అన్నమాట. ఓకేనా? సో రిలేటెడ్గా ఉండాలి. మనం ఒక మెసేజ్ చేస్తున్నాము అంటే ఒకదానికి ఒకటి రిలేటెడ్గా దానికి పాజిటివ్గా కమ్యూనికేట్ అవ్వాలి. ఒకదానికి ఒకటి రిలేటెడ్గా రన్ అవ్వాలి ఆ మెసేజ్ అనేది. ఒకదానికొకటి సంబంధం లేకుండా కాదు ఇది రీడింగ్ అంటే. సో చాలామంది ఎట్లా అనుకుంటారంటే మనకి ఇంకా ఏం లేదులే, మనకి అవ్వదులే, ఇలా చాలా ఫీల్ అవుతారన్నమాట. ఓకే, జనరల్ రీడింగ్లో కూడా పర్సనల్గా రెజనేట్ అవ్వడమే టారో రీడింగ్. అలా చేసేదే లక్ష్మీరేవతి అన్నమాట. సో అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా మీకు కళ్ళకు చూపిస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో రీయూనియన్ ఉంది, బట్ ఇప్పటికిప్పుడు రాలేరు, టైం పడుతుంది. ఎంత టైం అనేది ఇక్కడ చూద్దాము. మీరు కమ్యూనికేషన్ వస్తుంది, ఒక గిఫ్ట్ రూపంలో మీకు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి సైన్స్ ఏమేమి ఉన్నాయంటే, నాకు అప్పుడు చూసినవి యూనివర్స్ డెక్లో మీనం, మేషం, వృశ్చికం, ధనస్సు, కర్కాటకం, కన్యా, ఈ రాసులు ఉన్నాయండి. ఓకేనా? సో టైమర్ డెక్ నుంచి ఒకసారి చూసేద్దాము. టైమర్ డెక్ నుంచి రీయూనియన్ ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, రీయూనియన్ ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, రీయూనియన్ ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, రీయూనియన్ ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీకు రీయూనియన్ నెక్స్ట్ జాన్ లోపు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. జనవరి అని కాదు, జాన్ లోపు 50% వరకు అయినా కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకేనా? సో ఏంజల్ గైడెన్స్ చూసేద్దాం ఒక్కసారి. ఏంజల్స్ కూడా ఏం చెప్తారో చూద్దాం. Angels, please suggest me. Please, angels, please suggest me. Please suggest me. Please suggest me. Okay.
విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకే, ఏంజల్స్ కూడా మీకు అదే చెప్తున్నారు. కొన్ని మంత్స్లో, అంటే ఇది ఇమీడియట్గా జరిగేది కాదు, కొన్ని నెలల టైం పడుతుంది, కొన్ని మంత్స్లో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను మార్నింగ్ టైంలో నేను యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ అప్డేట్ చేస్తాను. అండ్ 11:30, 12 ఆ టైంకి మనం ఎప్పుడు అప్డేట్ చేసుకునే జనరల్ రీడింగ్ ఒకటి అప్డేట్ చేస్తాను. ఈవినింగ్ టైంలో కరెంట్ ఫీలింగ్స్ అది అప్డేట్ చేస్తాను. సో చూడండి, లైవ్స్ కూడా ఫ్రీక్వెంట్లీ చేస్తూ ఉంటాను. సో కొంచెం టైం పడుతుంది మళ్ళీ సర్దుకోవడానికి. సో కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు వరకు ఎలా సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ మోర్ టైం చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకొని నన్ను ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఆ బాధని మర్చిపోగలిగాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్.